ఓం శాంతి. 1-9-2024 యొక్క అవ్యక్త మురళి ఆధారంగా ఆశీర్వాదాలివ్వడానికి, ఆశీర్వాదాలు తీసుకోవడానికి మరియు సమాధాన స్వరూపులుగా అవ్వడానికి యోగాభ్యాసం చేద్దాము. ఓం శాంతి. ఆత్మనైన నేను ప్రేమ స్వరూప ఆత్మను. బాప్దాదా నా ప్రేమ యొక్క బంధంలో బంధించబడి ఉన్నారు. నేను ప్రేమతో పిలిచిన పిలుపుకు ఆ ప్రభువు నా ఎదురుగా హాజరయ్యారు. నాకు ప్రేమతో దృష్టి ఇస్తున్నారు. నేను భగవంతుని ప్రేమకు పాత్రుడిని. నేను అతి భాగ్యశాలిని. భగవంతుడు నా ద్వారా విశ్వ కళ్యాణం చేయిస్తున్నారు. నా నుండి ప్రతి ఆత్మ పట్ల శుభభావనతో కూడిన ఆశీర్వాదాలు వెలువడుతున్నాయి. అలాగే అందరి నుండి నాకు కూడా హృదయపూర్వకమైన ఆశీర్వాదాలు అందుతున్నాయి. ఒక దృశ్యం నా ఎదురుగా వస్తుంది. జ్వాలాముఖి నుండి ప్రవహిస్తున్న లావా సముద్రం వైపుకు ప్రవహిస్తూ వెళ్తుంది. సముద్రంలో కలిసిపోయేటప్పటికీ ఎంతో వేడిగా ఉన్నటువంటి ఆ లావా యొక్క వేడి సమాప్తమైపోతుంది. అదేవిధంగా నేను మాస్టర్ ప్రేమ సాగరుడిని. ఒకవేళ ఎవరైనా నాకు శాపనార్థాలు ఇచ్చినా కానీ ఆ శాపనార్థాలు కూడా నా శుభ భావన యొక్క శక్తితో ఆశీర్వాదాల కింద మారుతున్నాయి. శాపనార్థాలు ఇచ్చేవారైనా లేక అశుభం ఆలోచించేవారైనా ఆ సమయానికి ఏదో ఒక వికారానికి వశీభూతులై ఉన్నారు, లేక పరవశులై ఉన్నారు. అటువంటి ఆత్మల పట్ల కూడా నా నుండి ఆశీర్వాదాలే వెలువడుతున్నాయి. నా కర్తవ్యమే ఆశీర్వాదాలను ఇవ్వడము మరియు తీసుకోవడము. బాబా నుండి శుభభావన కిరణాలు నాపై పడుతున్నాయి. నా నుండి ఆశీర్వాదాల యొక్క శీతలమైన ఫౌంటైన్ వస్తుంది. నేనొక అగ్నిమాపక దళం
ఎవరి యొక్క అశుభ సంకల్పాలు అనే అగ్ని నన్ను స్పర్శించలేదు. నేను బాబా ఛత్రఛాయలో ఉన్నాను. నేను బాబాతో పాటు ఆశీర్వాదాలు ఇస్తాను మరియు తీసుకుంటాను. నేను కారణమనే పదాన్ని సమాప్తం చేసేశాను. నేను నివారణ స్వరూపాన్ని, విశ్వ కళ్యాణకారిని. బాబా నన్ను నిమిత్తం చేసి సర్వాత్మలకు ముక్తిని అందింపజేస్తారు. కావున నేను స్వయము రకరకాల సమస్యల యొక్క కారణాలను నివారణ చేయాల్సిందే. నేను ఎందుకు, ఏమిటి అనే క్యూను సమాప్తం చేస్తున్నాను. నేను అనంతమైన తండ్రికి అనంతమైన బిడ్డను. నా స్థితి అత్యంత ఉన్నతంగా ఉంది. అందుకే ఎటువంటి సమస్య అయినా కానీ నా స్థితి ఎదురుగా అది చిన్నదైపోతుంది. నేను సమస్యను సమాప్తం చేసే ఆత్మను. సహనం చేయాల్సి వచ్చినా కానీ, సంస్కారాల పరంగా మరణించాల్సి వచ్చినా కానీ, వంగాల్సి వచ్చినా కానీ, నేనెప్పుడూ కూడా స్వయానికి కానీ ఇతరులకు కానీ సమస్యగా అవ్వను. ఒకవేళ నాకెప్పుడైనా ఏదైనా సమస్య వస్తే అప్పుడు నేను బాప్ దాదానే ఎదురుగా చూస్తాను. మనస్ఫూర్తిగా బాబా అని అంటాను. బాబా హాజరైపోతారు మరియు సమస్య నా ఎదురుగా నుండి పక్కకు తప్పుకుంటుంది. నేను మాస్టర్ సర్వశక్తివంతుణ్ణి. సర్వ కర్మేంద్రియాలు మరియు సర్వశక్తులు నా ఆర్డర్ అనుసారంగా నడుస్తున్నాయి. నేను సదా సంతోషంగా ఉంటాను. నేను బాబాతో పాటు కంబైన్డ్గా ఉన్నాను. నేను బాబాను ప్రత్యక్షం చేస్తాను. కారణాన్ని నివారణ చేస్తాను. నేను సమాధాన స్వరూప ఆత్మను. ఆశీర్వాదాలు ఇస్తాను, ఆశీర్వాదాలు తీసుకుంటాను. ఓం శాంతి.